హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ముఫాసా ది లయన్ కింగ్ ఈ సినిమా ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నా రివ్యూ మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఫాసా ది లయన్ కింగ్ కంటే ముందు ది లయన్ కింగ్ అనే మూవీ ఇంకోటి ఉంటుంది. దాంట్లో మనకి సింబా యొక్క క్యారెక్టర్ని చూపిస్తారు. సింబా అడవికి రాజు ఎలా అయ్యాడు, ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు తన తండ్రి లేకపోయినా, ఇట్లాంటివన్నీ మనకి పార్ట్ 1లో చూపించారు. దానికి ముఫాసా ది లయన్ కింగ్ అనేది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. అంటే పార్ట్ 1 కంటే ముందు ఏం జరిగిందో చూపించేది ప్రీక్వెల్ అనమాట. సింబా వాళ్ళ ఫాదర్ ముఫాసా అడవికి అంత గొప్ప రాజు ఎలా అయ్యాడు, ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు, ఎలాంటి ఒడిదుడుకుల్లో నిలబడ్డాడు, టాకా స్కార్గా ఎలా మారాడు, వీటన్నిటిని ముఫాసా ది లయన్ కింగ్ అనే మూవీలో చూపిస్తారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ హాలీవుడ్ మూవీలాగా అనిపించలేదు. అంటే గ్రాండియర్ లుక్ పరంగా కాదు, సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ పరంగా. ఈ సినిమాలో లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, పొలిటికల్ టచ్ ఉంటుంది. అంటే అడవికి సంబంధించిన పాలిటిక్స్ అనమాట. వెన్నుపోట్లు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని మనకి తెలుగు సినిమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కమర్షియల్ గా ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఒక తెలుగు సినిమానేమో అనిపించింది. తెలుగు సినిమాలాగా అనిపించడానికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది, అదే తెలుగు డబ్బింగ్. ది లయన్ కింగ్ అనే స్టోరీలో నాకు బాగా నచ్చే క్యారెక్టర్స్ 2, పుంబా అండ్ టీమన్. వీళ్ళిద్దరి మధ్య కామెడీ బాగుంటుంది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది. అహూనా మటాటా అనే పదం అయితే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు. ఆ 2 క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పింది బ్రహ్మానందం గారు, అలీ గారు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ బాగుంటుందిలే కానీ, అండ్ ఆ క్యారెక్టర్స్ కి వాళ్ళిద్దరు వాయిస్ కూడా బాగా సెట్ అయింది, కానీ అంత ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు. సో అదైతే నాకు మూవీలో డిసప్పాయింట్ అనిపించింది. ముఫాసా క్యారెక్టర్ కి తెలుగు డబ్బింగ్ చెప్పింది మహేష్ బాబు గారు. స్టార్టింగ్ లో సింక్ అవ్వలేదేమో వాయిస్ అనిపించింది, కానీ అదే క్యారెక్టర్ ని చూడగా చివరికి పర్లేదేమో అనిపించింది. ఇంకా టాకా క్యారెక్టర్ కి సత్యదేవ్ గారు అయితే వాయిస్ చెప్పారు. ముఫాసా ఫ్రెండ్ క్యారెక్టర్ కి సత్యదేవ్ గారి వాయిస్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి, కొంచెం గంభీరంగా కూడా ఉంటుంది కాబట్టి టాకా క్యారెక్టర్ కి సత్యదేవ్ గారు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆయన వాయిస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమాలో. ఇంక వీళ్ళందరికంటే ఈ సినిమాలో విలన్ హీరోస్ క్యారెక్టర్ కి అయ్యప్ప పి శర్మ గారు అయితే చెప్పారు, సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు, ది బెస్ట్ తెలుగు డబ్బింగ్ అని చెప్పాలి. విలన్ రోల్లో ఆయన ఇచ్చిన వాయిస్ డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే సమ్ టైమ్స్ అయితే వాయిస్ పరంగా ఆయన వాయిస్ వినిపిస్తే బాగుండు, ఆయన అపీరెన్స్ ఉంటే బాగుండు, అంటే విలన్ రోల్ మళ్ళీ కనిపిస్తే బాగుండు సినిమాలో హీరోస్ క్యారెక్టర్ అన్నట్లయితే అనిపించింది. మన తెలుగు ఎలిమెంట్స్ ఉండడం వల్ల అండ్ తెలుగు డబ్బింగ్ ఉండడం వల్ల మన తెలుగు డైరెక్టర్స్ ఎవరైనా ఈ సినిమాను రాసుకొని స్క్రిప్ట్ రాసి హాలీవుడ్ వాళ్ళకి థీమ్ అని ఇచ్చారేమో అన్నట్లయితే అనిపించింది నాకు. ఈ సినిమాలో బేసిక్ స్టోరీ వచ్చేసి, ముఫాసా అనే క్యారెక్టర్ చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోతుంది. అంటే తప్పిపోతాడు. నీళ్లు తాగడం కోసం వేరే అడవిలోకి, అంటే వేరే ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఎలాంటి ఫ్రెండ్స్ తనకు తగులుతారు, ఎలాంటి ఎనిమీస్ తగులుతారు, ఎలాంటి రిలేషన్షిప్స్ ఫామ్ అవుతాయి, అక్కడ వచ్చే కష్టాలను ఎదుర్కొని ఆ అడవికి రాజు ఎలా అవుతాడు, టాకా క్యారెక్టర్ అంటే ముఫాసా ఫ్రెండ్ క్యారెక్టర్ ముఫాసాని ఎందుకు వెన్నుపోటు పొడిచి స్కార్గా ఎలా మారతాడు, వీటన్నిటిని ఈ సెకండ్ పార్ట్లో చూపించారు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ది లయన్ కింగ్ పార్ట్ 1 కంటే పార్ట్ 2లో విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి, చాలా రిచ్ గా అనిపించినాయి. చాలా బాగా అనిపించింది. కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మోషన్ కెమెరా టెక్నాలజీ వాడినట్టున్నారు. విజువల్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంక ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా చాలా బాగా చూపించారు. అది కూడా యానిమల్స్ ఫేస్ లో ఎమోషన్స్ చూపించడం అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. సో వాటిని చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. వాటి మధ్య ఉండే బాండింగ్ కానీ, వాటి మధ్య ఉండే లవ్, వాటి ఫేస్ లో ఆ ఎమోషన్స్ పలకడం, వీటన్నిటిని చూసినప్పుడు మనకి జంతువులతో సినిమా తీసినట్టు అనిపించదు, మనుషులతో సినిమా తీసి చూపించారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కాసేపు మనం జంతువులు వీళ్ళు అనే విషయం కూడా పక్కన పెట్టేస్తాం అనమాట. ఆటోమేటిక్ గా మైండ్ లోంచి జంతువులు అనే పదం పక్కెళ్ళిపోయింది. అంత బాగా ఎమోషన్స్ చూపించారు కాబట్టి మనకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. అంటే మనకి ఫస్ట్ పార్ట్ లో మ్యూజిక్ ఎలా ఉందో అలానే కొంచెం టచ్ అవుతా ఉంటది, కానీ కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది కొన్ని చోట్ల. స్క్రీన్ మీద కనిపించే విజువల్స్ కి, స్క్రీన్ ప్లే కి, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముందు వీళ్ళ మొహాల్లో కనిపించే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎమోషన్స్, వీటన్నిటికైతే బాగా సింక్ అవ్వడం వల్ల మనకి సినిమా ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. అంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో చూపిస్తారు, ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది మనకి అన్న ఫీలింగ్ తో మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమా. ఈ సినిమాలో నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే, ముఫాసా అనే సింహం క్యారెక్టర్ ఒక హీరో క్యారెక్టర్. అలాంటి సింహానికి గంభీరంగా ఉండే వాయిస్ కావాలి, కానీ మహేష్ బాబు గారి వాయిస్ అయితే సింక్ అవ్వలేదు అనిపించింది నాకైతే. తమిళ వర్షన్ లో, అంటే నేను ట్రైలర్ లో చూశాను, తమిళ వర్షన్ లో అర్జున్ దాస్ గారు చెప్పారు ముఫాసా క్యారెక్టర్ కి చాలా గంభీరంగా, చాలా వాయిస్ బేస్ తో చాలా గట్టిగా ఉంటుంది సౌండ్. అక్కడ తమిళ వర్షన్ లో ప్రతి ఒక్క లయన్ కి గంభీరంగానే చెప్పారు. అక్కడ సింహం ఉంటే సింహానికి, పులి ఉంటే పులికి చాలా గంభీరంగా ఉండే వాయిస్ ప్రజెంట్ చేశారు. సో తమిళ వర్షన్ లో నాకైతే వాయిస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అని అనిపించింది. సేమ్ అలానే మన తెలుగులో కూడా మహేష్ బాబు గారు కాకుండా
ప్రభాస్ అన్న చెప్పుంటే బాగుంది అనిపించింది, లేదా బొమ్మాలి శంకర్ గారు చెప్పుంటే బాగుంది అనిపించింది. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి అంటే రాయనం క్యారెక్టర్కి డబ్బింగ్ ఉంటుంది కదా, ఆయన చెప్పుంటే బాగుంది అనిపించింది, లేదా సాయి కుమార్ గారు చెప్పినా బాగుంది అనిపించింది. మహేష్ అన్న వాయిస్ అయితే సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. సో అదొక్కటే డిసప్పాయింట్మెంట్ నాకు సినిమాలో. ఇంకా ఓవరాల్గా సినిమా అయితే స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే వెళ్తూ ఉంటుంది. స్టోరీ పరంగా కావచ్చు, విజువల్స్ పరంగా కావచ్చు, ఎమోషన్స్ పరంగా కావచ్చు, సాంగ్స్ పరంగా కావచ్చు, అన్ని విధాలను కలుపుకొని చూస్తే పర్లేదు అనిపించింది. ఈ సినిమాకైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు మీ పిల్లలతో. వీకెండ్కి ఒక సినిమా లేదా మంత్ ఎండ్కి ఒక సినిమాకి అయితే వెళ్తా ఉంటారు కదా ఫ్యామిలీ ఆడియన్స్. 2024 ఎండింగ్కి మీ పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళండి. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు చూడడానికి, అండ్ మీరు కూడా మీ పిల్లలతో టైం పాస్ చేసినట్టు ఉంటుంది. సో చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇదైతే చాలా వర్త్ మూవీ. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ మొహంలో వాళ్ళ చిరునవ్వు చూస్తే మీరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళని అయితే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. సినిమా అయితే ఓవరాల్గా నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే సంవత్సరాల తరబడి మనం మనుషులతో తీసిన సినిమాలే చూస్తాము, అప్పుడప్పుడు వస్తాయి అన్నమాట జంతువులతో తీసిన సినిమాలు. సో నాకైతే కళ్ళకి కొత్తగా అనిపించింది, అందుకే నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో చూసే ప్రయత్నమే చేయండి. ఓవరాల్గా సినిమా గురించి అయితే అది. నా రివ్యూ మీకు జెన్యూన్గా అనిపిస్తే లైక్ చేసి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.